కష్టకాలంలో పార్టీకి విశిష్టంగా సేవలు అందించిన వారికి సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అబ్జర్వర్ పెనుమస్ త్రినాథ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. టీడీపీ పట్టణ అధ్యక్షులు రావూరి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అబ్జర్వర్ త్రినాథ్ మాట్లాడుతూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి టీడీపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. పార్టీ శ్రేణులు ఎంతో క్రమశిక్షణతో ఈ ఎన్నికల్లో పాల్గొంటారని అన్నారు. పార్టీ శ్రేణుల వద్ద నుండి వచ్చిన పేర్లను పెద్దల సమక్షంలో పరిశీలించి నూతన కమిటీ ప్రకటన చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం నూతన అబ్జర్వర్ను పట్టణ నూతన అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, నాయకులు బూరుగుపల్లి సూరిబాబు, అల్లూరి రామకృష్ణ సత్కరించారు. ఈ కార్యక్రమంలో కొత్తూరి వాసురాజు, నంబూరి రామచంద్రరాజు, చిట్టిబోయిన రామలింగేశ్వరరావు, పరిమి సత్యపండు, పెనుమర్తి రామ్కుమార్, పగడం సౌభాగ్యవతి, బొబ్బర రాజ్పాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆదేశాల ప్రకారం పార్టీ నిర్దేశించిన ప్రకారం మరి ఇక్కడికి అబ్జర్వర్గా రావడం జరిగింది. ఈ కార్యక్రమం ఏదైతే జరుగుతున్నాయో మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ మనకి 2 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు మార్చుకుంటా ఉన్నాం. కొత్త వాళ్ళు రావటం, లేక పాత వాళ్ళకి అవకాశం ఉంటే బాగా చేస్తే మళ్ళీ కంటిన్యూ అవ్వటం, రకరకాలుగా మనం పార్టీ అంతా ఒక క్రమశిక్షణతో, తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ, దానికి తగ్గట్టుగానే అన్ని చోట్ల చక్కగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు పనిచేసినటువంటి వాళ్ళని మనస్ఫూర్తిగా మరి అభినందిస్తూ పార్టీకి ఎన్నో కష్టకాలంలో సేవలు అందించిన ప్రతి ఒక్కరిని కూడా అధ్యక్షుడు రావూరి కృష్ణ గారిని, మరి మిగతా వాళ్ళ టీముని, ఇక్కడ ఆయనకి సహకరించినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి ఎటువంటి పాలన నుంచి మనం ఒకసారి గెలిచామో ఆలోచించాలి. ఆ రోజునే కష్టకాలంగా ఉన్నప్పుడు ఎవరైతే ఈ పార్టీకి నిబద్ధతగా నిలబడి పనిచేశారో వాళ్ళందరినీ కూడా ఇవాళ పార్టీలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పకుండా ఎప్పుడూ లేని విధంగా అధిష్టానం కూడా కష్టపడినటువంటి వ్యక్తుల్ని ప్రాతిపదికన తీసుకొని మనకి ఏదైతే ఎక్కడెక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలో కూడా పార్టీ ఆలోచిస్తూ ఉంది. మరి యొక్క టౌన్ అధ్యక్ష ఎన్నిక కానీ, లేకపోతే వార్డు మెంబర్స్లో జరిగినటువంటి వార్డు కమిటీలు కానీ, ఇవన్నీ కూడా ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని వాళ్ళందరినీ పరిచయం చేసుకొని మళ్ళా ఇంకొక రోజు దీని మీద రావడం జరుగుతుంది. తప్పనిసరిగా వచ్చినటువంటి పేర్లు కానీ, సూచనలు కానీ, పెద్దల సూచనలు కానీ, సలహాలు కానీ తీసుకొని పార్టీ పెద్దల దృష్టిలో పెట్టిన తర్వాత ఈ యొక్క అధ్యక్షుడు ఎవరనేది ప్రకటన జరుగుతుంది.